హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకద్దు. అండ్ సో ఈ వీడియోలో నేను మాట్లాడుకున్నది ఏంటనుకుంటే, హౌ వీ క్లియర్డ్ అవర్ లోన్ ఇన్ జస్ట్ 5 years. 5 yearsలో మా హోమ్ లోన్ మేము మొత్తం ఎలా క్లియర్ చేసాము, అండ్ ఇంకా ఆ లోన్తో పాటు మేము ఇంకేమేమి పనులు చేసినామో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దాట్ మీకు మీ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఫాలో అవ్వచ్చు, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వై వెయిట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా ఇల్లు వచ్చేసి మాది 3 BHK ఫ్లాట్, అరౌండ్ 1506 square feet ఉంటుంది. 3 BHK ఫ్లాట్, అండ్ ఇట్స్ ఇన్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సెమీ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాం మేము. అండ్ దీనిలో 4 బ్లాక్స్ ఉంటాయి, ABCD అనే బ్లాక్స్ ఉంటాయి. అండ్ వి గెట్ అమ్యూనిటీస్కి ఒక క్లబ్ హౌస్ వస్తుంది. ఆ క్లబ్ హౌస్లో మనకి జిమ్, ఒక కింద ఒక ఎంటీ స్పేస్ ఇస్తారు, గార్డెన్ ఇస్తారు, జిమ్ ఉంటుంది, అండ్ మినీ ఫంక్షన్ హాల్ ఉంటుంది. అండ్ అకామిడేట్ 50 to 60 people వరకు. అండ్ ఒక గెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఒక 3 గెస్ట్ రూమ్స్ ఉంటాయి. దాంట్లో అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ క్లబ్ హౌస్లో వస్తుంటుంది. అండ్ మెయింటెనెన్స్ ఛార్జ్ మనమే పే చేసుకోవాలి. అండ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది, అండ్ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, గణేష్ టెంపుల్ ఉంటుంది. సో ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ. సో గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మేము ఈ ఇల్లు తీసుకుంది 2020. అప్పటికి కోవిడ్ రాలేదు, అంటే మేము తీసుకుంది జనవరిలో. సో మేము అనుకోకుండా ఈ ప్లేస్కి వచ్చినాము అండ్ చూసినాము. వి రియలీ లైక్డ్ ఇట్. ఎందుకంటే అప్పుడు మేము నిజాంపేటలో ఉండేవాళ్ళం. నిజాంపేటలో ఉన్నప్పుడు మాకు అక్కడ ప్రగతి నగర్ ఆ ఏరియాలో సేమ్ 3 BHK ఫ్లాట్, సేమ్ స్క్వేర్ ఫీట్స్, ఆల్మోస్ట్ 1500 square feet ఫ్లాటే. బట్ అది మాకు స్టాండర్డ్ అలోన్ అపార్ట్మెంట్ వస్తుంది, అండ్ సేమ్ ప్రైస్కి వస్తుంది. సో మాకెందుకు, అండ్ వీఆర్ లైక్, మేము ఎలాంటి వాళ్ళం అంటే వీఆర్ నాట్, మాకు ఎక్కువ పొల్యూషన్ ఉంటే ఇష్టం ఉండదు, అండ్ ఎక్కువ జనాలు ఉంటే కూడా మేము అంతగానంగా ప్రిఫర్ చేయము. వి రియలీ వాంట్ కొంచెం జనాలు తక్కువ ఉన్న ప్లేస్ని ప్రిఫర్ చేస్తాం. అండ్ అప్పుడు మాకు ఈ ఏరియా కూడా చాలా తక్కువ జనాలు ఉంటారు, అప్పుడు అంతా డెవలప్ కాలేదు ఈ ఏరియా. సో మాకు ఎందుకు మంచి డీల్ అనిపించింది, ఎందుకంటే సెమీ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ నేను ఎందుకు మేము ఇండిపెండెంట్ హౌస్ చూస్ చేసుకోలేదు, ఈ అపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నాము అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ మేము తీసుకున్నప్పుడు, అప్పుడు ఆ టైంలో కోవిడ్ రాకముందుకు ఈ అపార్ట్మెంట్ ప్రైస్ వచ్చేసి 60 lakhs ఉంది. అండ్ అప్పుడు అది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, 2020లో అండర్ కన్స్ట్రక్షన్. అప్పుడు జస్ట్ ఏ బ్లాక్ ఒకటే వేసినారు, మొత్తం అయిపోయింది. B బ్లాక్లో ఒక 2 floors అయిపోయింది, మిగతా అంతా కన్స్ట్రక్షన్. C బ్లాక్, D బ్లాక్ క్లబ్ అంతా కన్స్ట్రక్షన్, మిగతా అంతా ఎంటీగా ఉంది. సో అప్పుడు తీసుకున్నప్పుడు మాకు 60 lakhs పడింది. అండ్ విత్ రిజిస్ట్రేషన్ మొత్తం మళ్ళీ కలిపి 63-64 lakhs అలా పడింది. అండ్ అప్పుడు మేము ఎర్న్ చేస్తున్నాము, ఇద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మా ఇద్దరికి కలిపి అప్పుడు పర్ మంత్ 1,30,000 1,40,000 అలా వస్తుంది ఇద్దరికి కలిపి. సో అప్పట్లో ఇద్దరికి కలిపి 1,40,000 వస్తుంది. అండ్ వీ వర్ జస్ట్ మ్యారీడ్, అప్పుడు జస్ట్ 6 months into మ్యారేజ్ వీ పర్చేస్ దిస్ ఫ్లాట్. సో అండ్ మా దగ్గర డౌన్ పేమెంట్కి మనీ లేదు అప్పుడు, ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారు, బట్ వీ సెట్ స్ట్రైట్ అవే నో. సో మేము కట్టుకోవాలనుకున్నాము, దట్స్ వై వీ సెడ్ నో. అండ్ సో ఇప్పుడు ఆలోచిస్తే ఇస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ అప్పుడు నో చెప్పేసినాము. అండ్ సో అప్పుడు 63 lakhsకి మేము, అంటే అది అప్పుడు అంతకంటే మేము ఎక్కువ పెట్టలేము అనుకున్నాము ఆ టైంలో. సో మాకు అంతకంటే ఇల్లు పెట్టలేము, మేము అఫోర్డ్ చేయలేము అనుకొని మాకు అప్పుడు ఇది బెస్ట్ డీల్ అనిపించింది, సెమీ గేటెడ్ అని. అండ్ మా లోన్ స్టార్ట్ అయింది, మేము ఫిబ్రవరిలో మా రిజిస్ట్రేషన్, ఫిబ్రవరిలో కోవిడ్ వచ్చింది, అంతా ఆగిపోయింది అప్పుడు. సో మా రిజిస్ట్రేషన్ వచ్చి జూన్ జూలైలో అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన 1 or 2 monthsకి మా ఈఎంఐస్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ ప్రతి మంత్ మా ఈఎంఐ వచ్చేసి 40,000 అలా కట్ అయింది. సో మా హస్బెండ్ మిగతా అమౌంట్ పే చేస్తాడు, తను 40,000 దాకా పే చేస్తుండే, నేను 15,000 దాకా పే చేస్తుండే ఫర్ 20 lakhs డౌన్ పేమెంట్కి. సో ఆల్మోస్ట్ మేము ఇద్దరం కలిసి ఒక 60,000 దాకా లోన్ ప్లే చేస్తుండే. అండ్ మాకు వచ్చే 1,40,000లో ఇద్దరం కలిసి 1,40,000లో మేము అందులో 60,000 లోన్కి వెళ్ళిపోతుంది, ఈఎంఐ లోన్కి వెళ్ళిపోతుంది. అండ్ 15,000 ఇంటి రెంట్గా వెళ్ళిపోతుంది, అప్పుడు ఇంటి రెంట్ కూడా కడుతున్నాము, ఇంటి రెంట్కి వెళ్ళిపోతుంది. అండ్
ఇంకా ఇందులో కొంచెం గ్రాసరీస్ ఖర్చు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఏదైనా కూడా ఎక్కడ తగ్గొద్దు అని ఏమైనా ఎక్కడ ఎవరికి పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పెట్టాలి, పైసలు లేవద్దు అనే ఒక ఉద్దేశంతో మేము కొంచెం కొంచెం సేవ్ కూడా చేస్తుండే అనమాట. చాలా కష్టం అనిపించింది ఆ టైంలో. బట్ ఎనీహౌ మాకు విల్ పవర్ ఉంటుండే, ఖచ్చితంగా చేస్తామని ఉద్దేశంతో మేము ఆ ఇల్లు తీసుకున్నాం. అండ్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ క్లియర్. అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకునేటప్పుడు హీ నెవర్ వాంట్ టు టేక్ రిస్క్ తను అస్సలు తీసుకోడు యాక్చువల్గా. దట్స్ గుడ్ యాక్చువల్లీ. రిస్క్ ఎప్పుడు తీసుకోడు. అండ్ తను వెరీ షూర్, తను 100% షూర్ ఉంటే తను చేయగలుగుతాను అని అనుకుంటేనే ఏదైనా తీసుకుంటాడు. సో ఈ హోమ్ కూడా మాకు అలానే వచ్చింది. తను 100% షూర్ మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అనే ఉద్దేశం తనకు అనిపించినప్పుడే మేము ఈ ఫ్లాట్ తీసుకున్నాము. అండ్ వీఆర్ వెరీ షూర్ మేము చేస్తామని. అండ్ అప్పుడు కోవిడ్ హిట్ అయింది. కోవిడ్ రాగానే అంతా వర్క్ అంతా ఆగిపోయింది. అండ్ మాకు ఆ ఇయర్ 2020 డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తారన్నారు. బట్ కోవిడ్ వల్ల అంతా ఆగిపోయింది. అది మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. బట్ వీఆర్ స్టిల్ పేయింగ్ అవర్ ఈఎంఐస్ అనమాట. ఈవెన్ 2020లో ఇస్తా అన్నా కూడా మేము ఇవ్వలేదు. మాకు వచ్చిన హౌస్ ఎప్పుడు వచ్చిందంటే 2022లో వచ్చింది. 2021లో రాలేదు, 2022లో వచ్చింది. సో అప్పటి వరకు మేము ఈఎంఐస్ని పే చేస్తూనే ఉన్నాము, ప్లస్ ఇంటి లోన్ కూడా కడుతూనే ఉన్నాము. మేము ముందు అనుకున్నది 2020లో డిసెంబర్లో ఇస్తారు కాబట్టి మనకి ఈఎంఐస్ ప్లస్ ఇంటి రెంట్ కట్టడానికి కొంచెం ప్రాబ్లం తగ్గిపోతుంది, కొంచెం సేవ్ అయితే 15,000 అట్లా సేవ్ అవుతుంది అనుకున్నాము. బట్ ఈ కోవిడ్ వల్ల కన్స్ట్రక్షన్ డిలే అవ్వడం వల్ల ఇంకొక 1 ఇయర్ మేము రెంట్ కడుతూ వచ్చినాము. 1.5 ఇయర్ అనుకోండి, ఇంకో 1.5 ఇయర్ రెంట్ కడుతూ వచ్చినాము. సో అప్పుడు అలా నడుస్తూనే ఉంది. అందులో ఆ టైంలో వీ ఫేస్డ్ లాడ్ ఆఫ్ పర్సనల్ లాసెస్ కూడా చాలా అయినాయి కోవిడ్ వల్ల. దట్ సెకండరీ, ఐల్ టాక్ అబౌట్ లేటర్. బట్ చాలా పర్సనల్ లాస్ వచ్చినాయి. అవన్నీ కూడా తట్టుకొని అవన్నీ కూడా అకామిడేట్ చేసుకుంటూ అండ్ ఈఎంఐస్ చేసుకుని వచ్చినాము. అండ్ వీ హ్యావ్ ఏ పర్టికులర్ ప్లాన్. లైక్ మాకు ఒక ప్లాన్ కంపల్సరీగా ఉంది. వితిన్ లైక్ మా లోన్ అనేది మేము టెన్యూర్ అనేది 20 years పెట్టుకున్నాము. బట్ 20 yearsలో అస్సలు కంప్లీట్ చేయలేదు. ఖచ్చితంగా హాఫ్ ద ఇయర్, కనీసం అట్లీస్ట్ 10 yearsలో ఆ లోన్ కంప్లీట్ చేయాలని మేము ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఉండే. ఒకేసారి ఒక లంసమ్ అమౌంట్ కట్టాలనుకోండి. సో ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఈజీ అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అది ఫాలో అవ్వాలి. వన్స్ మాకు ఈఎంఐ అనేది మనం ఒక ఫిక్స్ అమౌంట్ పట్టుకుంటాం ప్రతి మంత్ ఇంత అని. సో బ్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే మనకు తీసుకున్న ఎంత అమౌంట్ ఉందో, ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ ఉందో, ఎంత టెన్యూర్ పెట్టుకుంటామో, ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ అంటే 5 years కానీ 6 years కానీ ఇనిషియల్ ఈ ఇయర్స్ ఉన్నాయి కదా, దోస్ ఆర్ క్రూషియల్ ఇయర్స్. ఆ ఇనిషియల్ ఇయర్స్లోనే మనకు కావాల్సిన బ్యాంక్ మనం తీసుకునే అమౌంట్ పైన ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ 6 yearsలోనే తీసేసుకుంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి అస్సలు తీసుకోదు, మొత్తం ఇంట్రెస్ట్ అని తీసుకుంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి కొంచెం తీసుకుంటుంది అండ్ మిగతా అమౌంట్ అంతా ఇంట్రెస్టే తీసుకుంటుంది. బ్యాంక్ హోమ్స్ లోన్ ఇవ్వడానికి కూడా అది కారణం. ఫస్ట్ ఇంట్రెస్ట్ మొత్తం తీసేసుకుంటే దాని తర్వాతకి ప్రిన్సిపల్ చచ్చుకుంటూ మన ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. బట్ ఇంట్రెస్ట్ అనేది ముందే తీసేసుకుంటుంది. ఎందుకని? సో మనం 5 years 6 years తర్వాతకి మనము ఎంత తక్కువ చేసుకుందాం అనుకున్నా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే ఆల్రెడీ తన బ్యాంక్ మన దగ్గర నుంచి రాబట్టాల్సిన ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత ఇంట్రెస్ట్ తీసేసుకుంటుంది. సో ఎప్పుడైనా మీరు లోన్ కానీ ఫినిష్ చేయాలి అనుకుంటే ఇట్స్ బెటర్ టు కంప్లీట్ వితిన్ 7-10 years లోపలనే మీ లోన్ అమౌంట్ బట్టి మీ అమౌంట్ మీరు ఎంత చేయగలుగుతున్నారో బట్టి 10 years బిలో లోపలనే మీరు హోమ్ లోన్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాంట్లో కొన్ని ఒకేసారి మనకు అంత లంసమ్ అమౌంట్ రాదు కాబట్టి కొంచెం కొంచెం చేంజ్ చేసుకోవచ్చు మన ఈఎంఐస్ ప్యాటర్న్లో. ఒకటి, మన ఈఎంఐస్ ఏదైతే ఉందో 1 year అవ్వగానే, సో ప్రతి ఇయర్ 1 yearకి ఒకసారి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి. లైక్ కొంచెం లంసమ్ అమౌంట్, లైక్ 1 lakh 2 lakh 3 lakh ఎంతో అంత ఒక లంసమ్ అమౌంట్ని ప్రతి ఇయర్కి పే చేయండి. దానివల్ల మనకి ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి కొంచెం కట్ చేస్తారు అప్పుడు, అండ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఇది ప్రతి ఇయర్ కంటిన్యూ చేయండి. ప్రతి ఇయర్ మీరు 1 year కట్టదని కొంచెం నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్స్టెండ్, కొంచెం ఎక్కువ పైసలు తీయండి. అండ్ దీంతో పాటు సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు కొన్ని ఈఎంఐస్ తర్వాతకి మీ ఈఎంఐలకి ప్రతి ఈఎంఐకి కొంచెం అమౌంట్ యాడ్ చేసి ఇవ్వండి. లైక్ 500, ఒక 1000 rupees, ఒక 5000, ఒక 5000 అట్లా మీరు ఉన్నదానికంటే కొంచెం ఈఎంఐని కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. దానివల్ల ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గుకుంటూ వస్తుంది. సో అప్పుడు మీరు టెన్యూర్ అనేది కూడా 20 years నుంచి ఆల్మోస్ట్ 15 years వరకు తగ్గిపోతుంది. 5 years అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇలాంటి చిన్ని స్టెప్స్ అంటే మనకి
మనం అనుకోవచ్చు మనం కట్టగలుగుతామా అని. ఇఫ్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆర్ ఇఫ్ యూఆర్ మనం వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనకి హోమ్ అనేది ఇట్స్ లైక్ ప్రెషియస్ అండ్ ఎసెన్షియల్. ఇట్స్ నాట్ లగ్జరీ ఫర్ అస్, ఇట్స్ అన్ ఎసెన్షియల్. సో అలాంటప్పుడు మనం మన సేవింగ్స్ అని కొంచెం మైండ్ఫుల్గా పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టడం, విపరీతంగా ఖర్చు పెట్టడం కాకుండా ఎక్కడెక్కడ కట్ డౌన్ చేసుకోవాలి అక్కడక్కడ కట్ డౌన్ చేసుకోవడానికి చాలా ట్రై చేయాలి. అన్నెసెసరీగా ఖర్చులు చేసుకోకూడదు. అండ్ ఎక్కడ కట్ డౌన్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలో అది సేవ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతి ఇయర్కి ఐ డోంట్ థింక్ సో ఒక 1 lakh ఒక కష్టపడే వ్యక్తి ఒక లోన్ 60 lakhs ప్రాపర్టీ తీసుకున్న వ్యక్తి ఇంత ఈఎంఐ కట్టుకుంటుంటే 1 yearకి తను 1 lakh 2 lakh సేవ్ చేయగలుగుతాడు. ఆ 1 lakh 2 years లాక్ని ఎంత సేవ్ చేస్తున్నారో ఆ అమౌంట్ని మీరు ఎమ్మటే బ్యాంక్ వెళ్ళి కట్టేయండి. అండ్ ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీ శాలరీ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ప్రతి ఇయర్. సో ఆ ఇంక్రిమెంట్ అయితే అమౌంట్ లైక్ 4,000 5,000 ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో దాన్ని మీ ఈఎంఐకి యాడ్ చేసి కట్టేయండి. ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉందో అలాగే సాగిపోతుంది. మీకు ఇంక్రిమెంట్ అయిన అమౌంట్ కూడా మీకు యాడ్ కావడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి చిన్ని స్టెప్స్ మనకి బర్డెన్ లేకుండానే మన లోన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దీస్ ఆర్ సో మచ్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు, అందరూ కట్టుకోరు. బట్ ఇవన్నీ చేయడం వల్ల మన లోన్ అనేది మనకి అట్ ద ఎండ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. మీరు 20 years కట్టుకుంటూ వెళ్తే 20 years కలితే సపోజ్ మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు లోన్ అని ఒక 20 years tenure పెట్టుకున్నారు. ఆ 20 years tenure లోన్ అనేది కంప్లీట్ చేయాలి, లేకపోతే అంతకంటే ముందు కంప్లీట్ చేయొద్దు అని అనుకుంటే 20 yearsలో మీకు ప్రాపర్టీ ఒక వాల్యూ అని ఒక పెరుగుతుంది, కొంచెం వాల్యూ అని వస్తుంది. సో మీరు పెట్టిన ఇంట్రెస్ట్కి, మీరు పెట్టిన లోన్ అమౌంట్కి మీకు ఈ వాల్యూ పెరిగినంత కూడా మీకు అంత బెనిఫిట్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ 80 to 90% ఈక్వల్ అయిపోతుంది, పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. సో అందుకని మీకు కొంచెం బెనిఫిషియల్గా ఉండాలి అనుకుంటే, ప్లస్ బర్డెన్ అవ్వద్దు అనుకుంటే, సో ఈఎంఐస్ని అండ్ ఇయర్లీ పేమెంట్స్ని కంపల్సరీగా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, పే చేస్తూ ఉండాలి. ఐ హోప్ దిస్ రియలీ హెల్ప్స్ యూ ఆల్ టు క్లియర్ ద లోన్స్. సో నాకు కూడా అలానే యూస్ఫుల్ అయింది. అండ్ బై గాడ్ గ్రేస్ ఐ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ ఆన్ సైట్ కెనడా. సో వీ వెంట్ దేర్, ఒక 1 year వర్క్ చేసాము. అండ్ 1 yearలో మా లోన్ క్లియర్ అయిపోయింది. వితిన్ 5 years వీ క్లియర్డ్ అవర్ లోన్. అలాంటి పెన్నీ లేకుండా రాగానే కంప్లీట్ చేసేసి వీ సెటిల్డ్ హియర్. సో అలా ఉంది. సో అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది అన్నట్లు ఏం లేదు కదా. సో కాబట్టి నేను చెప్పిన ప్రీవియస్ ప్లాన్ ఈఎంఐస్ పెంచుకుంటూ ప్రతి మంత్ ఇంక్రిమెంట్ చేస్తూ ప్రతి ఇయర్ ఒక లంసమ్ అమౌంట్ పే చేస్తూ ప్లస్ ఈఎంఐ ప్రతి ఇయర్ మీరు కొంచెం పెంచుకుంటూ వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ యువర్ లోన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో మీకు హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం నేను ఇంకో మంచి వీడియోస్ వస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.